హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ చాప్టర్ 1 సెట్స్ ఎక్సర్సైజ్ 1A ముందున్న ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ 1 చూడండి. రైట్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ది ఈక్వేషన్ x² ప్లస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0 ఇన్ ద రోస్టర్ ఫామ్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటామమ్మా. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ ఫామ్లో ఉన్నప్పుడు రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏని సిని మల్టిప్లై చేసి ఫ్యాక్టరైజేషన్లో చేస్తాం. ఇక్కడ ఏ వాల్యూ ఏంటి? x² కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1 అనుకోవాలి. గివెన్ ఈక్వేషన్ x² ప్లస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఏని సిని మల్టిప్లై చేస్తే ఏమైంది? ఇక్కడ ఏ x² కోఎఫిషియంట్ 1, b ఈక్వల్ టు 1, x కోఎఫిషియంట్ కూడా 1 అయ్యిద్ది, c ఈక్వల్ టు -2. ఏని సిని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ -2 -2, మల్టిప్లై చేస్తే -2 రావాలి, యాడ్ చేస్తే మిడిల్ వాల్యూ రావాలి. ఏమైంది? 2కు ఫ్యాక్టర్స్ 2 1s are, దీనికి ప్లస్ దీనికి మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 1s are 2, ప్లస్ 2లో నుంచి -1 పోతే +1. x² ప్లస్ ఎక్స్ని ఏం రాయొచ్చు ఇప్పుడు? ప్లస్ 2x మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. ప్లస్ ఎక్స్ బదులు ఏం రాసాం? ప్లస్ 2x మైనస్ x. ఈ 2 టర్మ్స్లో నుంచి xను కామన్ తీయండి, x ప్లస్ 2. ఈ 2 టర్మ్స్లో నుంచి -1ను కామన్ తీయండి. ఏమైంది? -1ను కామన్ తీస్తే x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లో నుంచి x ప్లస్ 2ను కామన్ తీయండి. x ప్లస్ 2ని కామన్ తీస్తే ఏమైంది? ఇక్కడ x ప్లస్ 2 కామన్ వస్తే ఇంక మిగిలింది x మైనస్ 1. ఈ 2 టర్మ్స్ని ఈక్వల్ టు 0 చేసుకోండి. x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇదేమైంది? x మైనస్ 1 ఈక్వల్ టు 0. x ప్లస్ 2 అటు సైడ్కి వెళ్తే ఏమైంది? ఈక్వల్ టు అటు సైడ్ -2. x ఈక్వల్ టు -1 సైడ్కి వెళ్తే +1. సొల్యూషన్స్ ఏమవుతాయి? 1, -2. ఇప్పుడు దీన్ని ఏం రాయాలి? ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇన్ రోస్టర్ ఫామ్ అని అడిగారు. రోస్టర్ ఫామ్ ఏమైద్దామా? రోస్టర్ ఫామ్ ఈక్వల్ టు 1, -2. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ని కమాస్తో సపరేట్ చేసి బ్రాకెట్స్లో పెట్టాలి. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. రైట్ ద సెట్ ఆఫ్ ఆల్ x such that x is a positive integer and x² less than 40 in the roster form. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటమ్మా? z ప్లస్ ఈక్వల్ టు ఏమేమి వస్తాయమ్మా? 1 2 3 4 5 6 and so on. ఇవన్నీ x వాల్యూస్ కదా. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే లెస్ దాన్ 40 ఎక్కడొస్తుందో అవి రోస్టర్ ఫామ్లో రాయాలంట. ఇప్పుడు 1 పెట్టండి. 1² ఎంత? 1, 2² 4, 3² 9, 4² 16, 5² 25, 6² 36. ఇవన్నీ 40 కన్నా తక్కువే ఉన్నాయి. 7² ఏమైద్ది? 49 అయింది. ఇది 40 కన్నా పెద్దది కాబట్టి 7 సాటిస్ఫై చేయలేదు ఈ కండిషన్ని. ఇప్పుడు రిక్వైర్డ్ నెంబర్స్ ఏమవుతాయి? రిక్వైర్డ్ నెంబర్స్ ఆర్ 1 2 3 4 5 6. therefore roster form ఏమవుతుందమ్మా? ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కమాతో సపరేట్ చేసి బ్రాకెట్స్లో పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. రైట్ ద సెట్ ఏ ఈక్వల్ టు 1 4 9 16 25 and so on ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్ అని అడిగారు. ఇప్పుడు చూడండి నన్ను, ఇవన్నీ ఏంటి? 1² వాల్యూ 1, 2² వాల్యూ 4, 3² వాల్యూ 9, 4² వాల్యూ 16, 5² వాల్యూ 25. ఇవంటే ఏంటి? స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయాలి? ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ x such that x is the
స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్. స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇలా డిస్క్రైబ్ చేయాలి. లేదా దీన్ని ఇంకో విధంగా ఏం రాయొచ్చు అంటే ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ వేర్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఇలా కూడా రాయొచ్చు. ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. రైట్ ద సెట్ 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7 ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్ అని అడిగారు. ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని గమనించండి. న్యూమరేటర్లో 1 ఉంటే డినామినేటర్లో 1 ఎక్కువగా ఉంది. అవునా కాదా? న్యూమరేటర్ వాల్యూ కన్నా డినామినేటర్ వాల్యూ 1 ఎక్కువగా ఉంది. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 3 ఉంటే కింద 4 ఉంది. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 5. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 7. ఒకవేళ న్యూమరేటర్లో n వాల్యూస్ ఉన్నాయనుకో, డినామినేటర్ వాల్యూస్ ఏమవుతాయి? n+1. అవునా కాదా? ఇంకా ఏంటి న్యూమరేటర్ 1తో స్టార్ట్ అయింది, 6తో ఎండ్ అయింది. దీన్నన్నిటినీ కలిపి ఇప్పుడు మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఎలా రాస్తాము? సెట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు n/n+1. అవునా కదా? where n is natural number and ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది న్యూమరేటర్? 1 ≤ n ≤ 6. ఇలా రాయాలి. అర్థమైందా? న్యూమరేటర్లో n ఉంటే డినామినేటర్లో n+1 వరకు ఉంటాయి. n వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? 1 నుంచి 6 వరకు. ఈ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూడండి. మనకు లెఫ్ట్ సైడ్ అంతా రోస్టర్ ఫామ్లో ఇచ్చాడు, రైట్ సైడ్ అంతా సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. ఫస్ట్ వన్ చూడండి, PRINCAL. ఇది దేని యొక్క మ్యాచింగ్ చెప్పండి? ప్రిన్సిపల్ అనే వర్డ్లో నుంచి మనం రోస్టర్ ఫామ్ రాస్తాం. ఇక్కడ 2 P'లు ఉన్నాయి, 2 I'లు ఉన్నాయి. ఒక్కొక్కటిగానే తీసుకొని రాస్తాం. PRINC. ఆల్రెడీ I రాసేసాం కదా, P కూడా రాసేసాం కాబట్టి AL. ఫస్ట్ దానికి ఏంటి? D. నెక్స్ట్ సెకండ్ సెట్లో ఒకే ఒక్క ఎలిమెంట్ ఉంది. దీన్ని దేనికి మ్యాచింగ్? సికి మ్యాచింగ్. ఈ రెండింటిని సాల్వ్ చేయండి. x+1 = 1. x ఈ +1 సరిగ్గా వెళ్తే 1 - 1. 1 - 1 ఎంత? 0. సొల్యూషన్ ఏంటి? ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషను 0. సెకండ్ వన్కి C. నెక్స్ట్ థర్డ్ వన్ 1 2 3 6 9 18. ఇవి దేని యొక్క డివైజర్స్ నానా? ఇవన్నీ 18ని డివైడ్ చేస్తాయి. అవునా కాదా? థర్డ్ వన్ x such that x is a positive integer and is a divisor of 18. థర్డ్ వన్కి A. నెక్స్ట్ ఫోర్త్ వన్కి ఏంటి? B ఏంటి? ఇది x² - 9 యొక్క సొల్యూషన్, 9 = 0 యొక్క సొల్యూషన్ ఏమైంది? x+3 × x - 3 = 0. ఈ వాల్యూస్ని =0 చేస్తే ఏమైంది? x = -3, +3. ఇవే కదా సొల్యూషన్స్. ఫోర్త్ వన్కి B. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.